ఇలా మీరందరూ కూడా చాలా మంది పెద్దలు ఒక విషయాన్ని కూడా మీరు గమనించాలి, అర్థం చేసుకోవాలి. నేను మొదట్లోనే చెప్పాను, కేసీఆర్ గారి పాలన ప్రజల చుట్టూ ఉంటే రేవంత్ రెడ్డి పాలన మొత్తం భూముల చుట్టూ. ఏదంటే చూడండి, సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ కూడా భూముల చుట్టే తిరుగుతూ ఉంటాయి. అని ఏది విడిచిపెట్టలేడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, యూనివర్సిటీలకు భూములు ఇవ్వాలి కానీ భూములు లాక్కుంటారా? హెచ్సియు భూములని 400 ఎకరాలను అమ్మకానికి పెట్టినాడు. అమ్మకం కుదరకపోతే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో కుదబెట్టి 10,000 కోట్ల రూపాయలు ఇవాళ హెచ్సియు యూనివర్సిటీ భూముల మీద అప్పులు తెచ్చినాడు. ఇవాళ హెచ్సియు భూములు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో కుదబెట్టినాడు. 10,000 కోట్ల అప్పు తెచ్చిండు సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద. ఇదే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, రంగారెడ్డి జిల్లాలో 9,000 ఎకరాల భూములు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో కుదబెట్టి బ్రోకర్లకు 700 కోట్ల రూపాయలు లంచమిచ్చి 10,000 కోట్ల రూపాయలు రంగారెడ్డి మేడ్చల్ భూములను హెచ్ఎండిఏలో భాగంగా కుదబెట్టి 10,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండు. అంటే రంగారెడ్డి మేడ్చల్లో 9,000 ఎకరాలు కుదబెట్టిండు, సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలు కుదబెట్టిండు, 20,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండు. 30,000 కోట్ల రూపాయల భూములు అమ్మిండు. భూములు అమ్ముడు, భూములు కుదబెట్టుడు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో 200 ఎకరాల భూమి లాక్కున్నాడు. ఉర్దూ యూనివర్సిటీలో 50 ఎకరాల భూమి లాక్కున్నాడు. పాలిటెక్నిక్ కాలేజీలు 59 పాలిటెక్నిక్ కాలేజీలు రాష్ట్రంలో ఉంటే ఆ ఆస్తులను కూడా ఇప్పుడు బ్యాంకుల్లో కుదబెట్టి దాన్ని ప్రైవేట్ యూనివర్సిటీకి కట్టబెట్టి ఆ భూములను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఇచ్చిపెట్టలేడు. యూనివర్సిటీ భూములు వదిలేడు, కాలేజీల భూములు వదిలేడు, చివరికి ప్రజల భూములు వదిలేడు, ప్రభుత్వ భూములు వదిలేడు, కూకట్పల్లి హౌసింగ్ భూములు వదిలేడు. పొద్దున్నేస్తే భూముల చుట్టే తిరుగుతా ఉన్నారు. ఇది అలా ఆలోచించాలి, ఎటువైపు పోతుంది ఈ రాష్ట్రం. ఈ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినకుండా ఇలా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి పారిశ్రామిక భూములను హిల్టా, అది కూడా ఇంకా అట్లా చెప్తా. ఇది కూడా మంచి గుర్తు చేసినారు మిత్రుడు. ఎస్ ఎస్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. హిల్ట్ పాలసీ, ఆ హిల్ట్ పాలసీ ఏంటో మీకు తెలుసు. ఇలా ఈ చుట్టుపక్కల జీడిమెట్ల కానీ సనత్ నగర్ కానీ కొన్ని పారిశ్రామిక కార్యాలయాలు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. దాన్ని కూడా అమ్మే కార్యక్రమం పెడుతున్నాడు 50-50. ఇప్పుడు అక్కడ కుకట్పల్లిలో ఉండే ప్రజలు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, కార్మికులుగా పనిచేసి ఇక్కడ జీవిస్తున్నారు. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలను మీరు అపార్ట్మెంట్లు కట్టుకోండి, రియల్ ఎస్టేట్ బేరాలు చేయండి అంటే ఫ్యాక్టరీలు మూతపడితే కొన్ని లక్షల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ మళ్ళీ పెట్టిన తర్వాత ఉపాధి కొనసాగిన తర్వాత నువ్వు దాన్ని తీసేసినా మంచిదే. ఏమనంటే హిల్ట్ పాలిటీ పేరిట కొన్ని లక్షల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంది. అసలు ఈ 22A మా మిత్రుడు ఇందాక చెప్పినట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, యుఎల్సీలో ఇందాక పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు కూడా చక్కగా చెప్పారు, జేపీ గారు. ఏంటి అసలు 2008వ సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యుఎల్సీ యాక్ట్ ను రద్దు చేయడం జరిగింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ను రద్దు చేసినారు తెలంగాణ రాష్ట్రంలో. యుఎల్సీ రద్దయిపోయిన తర్వాత, యాక్ట్ చట్టం రిపీల్ అయిన తర్వాత భూములన్నీ ఫ్రీ అయినాయి కదా, లేఅవుట్లు అయినాయి, హుడా అనుమతులు ఇచ్చింది, గవర్నమెంట్ అనుమతులు ఇచ్చింది, ప్రజలు ప్లాట్లు కొనుక్కున్నారు, అక్కడ ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే 2008 కంటే ముందు నీ భూమి యుఎల్సీలో ఉంది అని చెప్పి ఆ భూములను తిరిగి యుఎల్సీలో పెట్టినారు. కాలనీలు 2008లో యుఎల్సీ రిపీల్ అయిన తర్వాత అంతకు ముందు ఎప్పుడో యుఎల్సీలో ఉండేని ఇవాళ యుఎల్సీలో కాలనీలు పెడితే ఎంతమంది ప్రజలు ఆగమవుతారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వచ్చి, హైకోర్టు జడ్జిమెంట్లు వచ్చి కొన్ని భూములను ప్రైవేట్ భూములుగా ప్రజలు హక్కులు దొరికినాయి, లేఅవుట్లు అయినాయి, అక్కడ అపార్ట్మెంట్లు వచ్చినాయి, ప్రజలు ఇళ్లు కట్టుకున్నారు. ఇవాళ తిరిగి మళ్ళీ ఆ భూములను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఫ్రీ అయినటువంటి భూములను కూడా ఈ రోజు దాన్ని 22A పెట్టడం అనేటువంటిది ఇది సుప్రీంకోర్టు నియమ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే
మీరందరు కబ్జాదారులండి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? కబ్జాదారులే ధర్నాలు చేస్తుండ్రు. మీరు ఈ వయసులో 70 ఏళ్ల వయసులో 80 ఏళ్ల వయసులో పిలిస్తే కూడా మీరు రారు. పొలిటికల్ మీటింగ్ పెడితే మీ కడుపులో ఆవేదన ఉంది గనక, ఆందోళన ఉంది గనక, మీకు అన్యాయం జరిగింది గనక మాకు న్యాయం జరగాలని చెప్పి ఇలా మీరందరూ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దాన్ని అర్థం చేసుకొని చేసిన తప్పును సరి చేసుకోవాల్సిన ప్రభుత్వం ఇంకా ఉల్టా మిమ్మల్ని పట్టుకొని కబ్జాదారులు అనడం అంటే ఇదేదో పుండు మీద కారం చల్లినట్టు. మీరైనా కబ్జాదారులా? రూపాయి సంపాదించి కష్టపడి మీ జీవితం యొక్క కళ ఆ ఇల్లు అపార్ట్మెంట్ ను మీరు కట్టుకుంటే ఇలా దాన్ని రాత్రికి రాత్రి 22లో పెట్టి ప్రజలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. బట్ ఏది ఏమైనా ఇది చెల్లదు. మన రాజ్యాంగం మనకు హక్కులు కల్పించింది. ఇలా ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రజలకు ప్రాణాలకు రక్షణ కల్పించాలి, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక విధి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది, ప్రజల ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోయింది. బట్ మీరేమి ఆందోళన చెందొద్దు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత, ప్రభుత్వం తప్పు చేస్తే ఆ ప్రభుత్వంని నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది. ఆ ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. డెఫినెట్ గా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇవాళ మీ గురించి మేము అనేక రకాలుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇన్ఫాక్ట్ మొన్న నేను మల్కాజ్గిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్ పోగానే ఇప్పుడు ఇంట్లో కూడా ఒక 20-30 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు కూర్చున్నారు. ఇంకా మీరు మాట్లాడినవన్నీ రాసుకుంటుండ్రు. రేపటికల్లా తెల్లారికల్లా కొన్ని క్లియర్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా అర్థమైంది ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది, మేము తప్పు చేసినామని అర్థమై నేను ఎక్కడ పోతే అక్కడ నా చుట్టే పోలీసులు తిరుగుతున్నారు. అవి రాసుకుంటుండ్రు. కలెక్టర్లకు చెప్పి తెల్లారికల్లా తీపిచ్చే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. సరే మంచిదే కదా, అట్లీస్ట్ మాకు కావాల్సింది ప్రజలకు న్యాయం కావడమే మాకు కావాల్సింది, ప్రజల సమస్య పరిష్కారం కావడమే మాకు కావాల్సింది. రాజకీయాలు ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి, అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ఈ సమస్య మీద మేము ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? మీరు తప్పు చేసినారు కనుక, ప్రజలు కష్టాల్లో ఉన్నారు కనుక, ప్రజలు ఆందోళనలో ఉన్నారు కనుక, ప్రజలకు అనేక రకమైనటువంటి చిక్కులు వచ్చినాయి. ఇప్పుడు భూముల అమ్మకాలు జరుగుతలేవు, కొనడం జరుగుతలేదు, మనము బ్యాంకుల్లో పెట్టి అప్పు తెచ్చుకుందామంటే అప్పు రానటువంటి పరిస్థితి ఉంది. సో కనుక ఆ ప్రజల కోసం మేము పోరాడుతున్నాం తప్ప రాజకీయాల కోసం కాదు. రేవంత్ రెడ్డి గారు రాజకీయాలు పక్కన పెట్టు, బేషరతుగా రాష్ట్ర వ్యాప్తంగా 22ఏలో పెట్టిన భూములన్నీ కూడా తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే అందరం కలిసి, మా కృష్ణన్న చెప్పినాడు, అందరం కలిసి సెక్రటరియట్ ముట్టడికి బయలుదేరదాం. మన అసెంబ్లీని, సెక్రటరియట్ ను దిగ్బంధం చేసైనా సరే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మనం సమస్య పరిష్కారం చేసుకుందాం. ఈ మధ్య మనం చూసినాం ఢిల్లీలో ఏమైంది, జెన్జీ ఉద్యమం చూసినాం. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయితే ప్రభుత్వం మొండిగా పోయింది. మొండిగా పోతే యూత్ అంతా పోయి ఢిల్లీలో కూర్చుంటే దెబ్బకు కేంద్రం దిగొచ్చింది, ధర్మేంద్ర రాజీనామా చేసిండు, దాని మీద కొత్త చట్టం వచ్చింది. మంచి మాట కొద్ది చేస్తావా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఢిల్లీ తరహాలో ప్రత్యక్ష ఉద్యమానికి బయలుదేరాల్సి వస్తుందా? నువ్వే ఆలోచించుకో. అంతదాకా తెచ్చుకోకు, మర్యాద కొద్దీ పెట్టిన దాన్ని తొలగించు, ప్రజా సమస్యలు పరిష్కరించు అని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ.